తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల వేడి పీక్స్ కు చేరింది. ఇది కేవలం కౌన్సిలర్లను ఎన్నుకునే స్థానిక పోరు కాదు, ఇద్దరు బలమైన నేతల మధ్య జరుగుతున్న చదరంగం. ఒకవైపు 30 ఏళ్లుగా సిద్దిపేటను తన కంటిపాపలా చూసుకుంటూ నియోజకవర్గంలో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు, మరోవైపు ఏ సవాల్నైనా ఢీ అంటే ఢీ అనే నైజంతో కాంగ్రెస్ అమ్ముల పొదలో పదునైన అస్త్రంగా మారిన మైనంపల్లి హనుమంతరావు. సిద్దిపేట గులాబీ కోటలో కాంగ్రెస్ జెండా పాతేందుకు మైనంపల్లి రచిస్తున్న వ్యూహాలేంటి? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపైనే పడింది. సిద్దిపేట మున్సిపాలిటీపై ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ పట్టుదలగా ఉంది. వచ్చే 2-3 నెలల్లోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో హడావిడి మొదలైంది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావును ఆయన సొంత నియోజకవర్గంలోనే కట్టడి చేయాలని కాంగ్రెస్ స్కెచ్వేసింది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాడిన వ్యూహాన్నే ఇప్పుడు కాంగ్రెస్ రివర్స్ లో అమలు చేస్తోంది. హరీష్ రావు లాంటి బలమైన నేతను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పదునైన మాటలతో, దూకుడు రాజకీయాలతో ప్రత్యర్థులను భయపెట్టే మైనంపల్లి హనుమంతరావుకు ఈ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. అన్ని రకాలుగా బీఆర్ఎస్ శ్రేణులను తట్టుకొని నిలబడేందుకు మైనంపల్లిని కాంగ్రెస్ ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. మైనంపల్లి సిద్దిపేటలో అడుగుపెట్టిన రోజే కేటీఆర్ ఆయన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం మరింత వేడి పుట్టించింది. దీనికి కౌంటర్గా మైనంపల్లి గాంధీ భవన్ వేదికగా కేటీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ రాజకీయాన్ని రక్తి కట్టించారు. ఇప్పటికే మైనంపల్లి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ వర్క్ కూడా షురూ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఆపరేషన్ బాధ్యతలు తీసుకున్న మైనంపల్లి హనుమంతరావు రాజకీయ ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా సాగింది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆ తర్వాత బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలలో పనిచేశారు. రామాయంపేట ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడున్నా గ్రూపు రాజకీయాలను శాసించగల గట్టిపట్టున్న నాయకుడిగా మైనంపల్లికి పేరుంది. కేసీఆర్, కేటీఆర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ కూటికి చేరారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ను ఢీకొట్టడం కంటే సొంత పార్టీ నేతలను కలుపుకోవడమే మైనంపల్లికి పెద్ద టాస్క్ గా మారింది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పార్టీని కాస్త కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా గజ్వేల్ నేత నర్సారెడ్డికి మైనంపల్లికి మధ్య కొంత గ్యాప్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇలాంటి పరిస్థితిలో స్థానిక కాంగ్రెస్ నాయకులను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం మైనంపల్లికి అత్యంత అవసరం. సొంత పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మరి గ్రూపు రాజకీయాలను పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలందరినీ మైనంపల్లి ఒకే తాటిపైకి తెస్తారా అనేది చూడాలి. అసలు సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికల పోరు ఎప్పటి నుంచి ఎలా సాగుతుందో ఒక్కసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైన మున్సిపాలిటీలలో సిద్దిపేట ఒకటి కావడం విశేషం. దశాబ్దాలుగా ఇక్కడ జరిగే ప్రతి మున్సిపల్ ఎన్నిక దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మొదట్లో కాంగ్రెస్, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు సాగినా ఆ తర్వాత వన్ సైడ్ అయిపోయింది. 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తరువాత ఇక్కడ సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పట్నుంచి ఇక్కడ ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినా గులాబీ జెండానే ఎగురుతూ వస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు కనీసం డిపాజిట్లు దక్కించుకోవడం కూడా గగనంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నిక ఏదైనా సరే ఓటర్లు కేసీఆర్, హరీష్ రావు నాయకత్వానికే జై కొడుతూ వచ్చారు. బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే తప్ప ఇక్కడ వేరే పార్టీకి అవకాశం దక్కిన దాఖలాలు లేవు. ప్రత్యర్థులు ఎంతమంది కలిసి వచ్చినా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఇంచు కూడా కదల్చలేకపోయాయి. గతంలో సిద్దిపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్ బలమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో మొత్తం 43 వార్డులు ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 36 స్థానాలను గెలుచుకొని రికార్డు సృష్టించింది. కేవలం 1-2 స్థానాలు మాత్రమే స్వతంత్రులకు, ఇతర పార్టీలకు దక్కాయి. విపక్షాలు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గులాబీ దండును అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. నాటి ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన సీట్ల శాతాన్ని చూసి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఈ స్థాయిలో ఏకపక్ష తీర్పు రావడం వెనుక కేవలం అభివృద్ధి మాత్రమే కారణమని నమ్ముతారు.
సిద్దిపేటలో బీఆర్ఎస్ సాధించే ప్రతి విజయానికి వెనుక హరీష్ రావు మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. నియోజకవర్గ పరిధిలోని ప్రతి వార్డు, ప్రతి గల్లీ, ప్రతి ఇల్లు హరీష్ రావుకు అరచేతి ముద్ర లాంటివి. అక్కడ ఆయన కేవలం ఒక నాయకుడిగా కాకుండా ఆ ఇంటి కుటుంబ సభ్యుడిగా కలిసిపోయారు. భూగర్భ డ్రైనేజీ నుంచి ఇంటింటికి మంచినీరు, 24 గంటల కరెంటు వరకు సిద్దిపేటను ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఎన్నికల సమయంలో హరీష్ రావు చేసే పక్కా వ్యూహాలను తట్టుకోవడం ప్రత్యర్థులకు సాధ్యం కాదు. ప్రత్యర్థికి అటు మాటలతో పాటు ఇటు చేతలతోనూ సమాధానం చెప్పే బలమైన నేతగా ఆయనకు పేరుంది. అయితే గతానికి భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో సమీకరణాలు మారాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ అధికార బలాన్ని కూడా ఉపయోగించే ఛాన్స్ ఉంది. కానీ హరీష్ రావు లాంటి ఉద్దండుడిని ఆయన సొంత గడ్డపైనే ఎదుర్కోవడం అంటే అంత ఈజీ కాదనే చర్చ కూడా జరుగుతోంది. మైనంపల్లి వద్ద ఉన్న పొలిటికల్ స్కెచ్ ఏంటో కానీ హరీష్ రావు వ్యూహాలు అంతకంటే వేగంగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. సిద్దిపేట ప్రజలకు హరీష్ రావుపై ఉన్న నమ్మకాన్ని ఓట్ల రూపంలో మార్చడం కాంగ్రెస్ కు అంత సులువు కాదు. మరి ఈ గట్టి పోటీని తట్టుకొని కాంగ్రెస్ టాస్క్ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సిద్దిపేట మున్సిపల్ పోరు రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటంగా మారబోతోంది. ఇద్దరు పవర్ఫుల్ నేతల మధ్య జరగబోయే ఈ యుద్ధం సిద్దిపేటలో పొలిటికల్ హీట్ ను గరిష్ట స్థాయికి చేర్చింది. అధికార బలం, మైనంపల్లి దూకుడు కాంగ్రెస్ కు కలిసి వస్తాయా లేదా హరీష్ రావు పక్కా స్కెచ్ పనిచేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ సిద్దిపేటలో మైనంపల్లి సక్సెస్ అయ్యి కాంగ్రెస్ జెండా ఎగరేస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి. సిద్దిపేట ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.